ఆంధ్ర మీల్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కందిపొడి. ఈ కందిపొడితో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. రెసిపీ చూస్తూ ఆ మెమరీస్ రీకలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ కడాయిలో కందిపప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, ఎర్ర కందిపప్పు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 20 వరకు ఎండుమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 50% వేగాక కొంచెం చింతపండు కూడా వేసుకొని వేపుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిపోయిన ఎండుమిరపకాయల్ని కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ముందుగా వేపుకున్న పప్పులను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న సీక్రెట్ టిప్ చెప్తాను. కందిపొడి మొత్తం పౌడర్ అయిపోయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ అయిపోయిన కందిపొడిలో వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. నేను చెన్నైలో జాబ్ చేసేటప్పుడు అక్కడ ఫుడ్ నాకు అస్సలు నచ్చేది కాదు. ఏదన్నా రెస్టారెంట్కి వెళ్ళి 120 రూపీస్ పెట్టి మీల్స్ కొనుక్కొని ఓన్లీ కందిపొడితో లంచ్ మొత్తం కంప్లీట్ చేసేదాన్ని. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్.